వీళ్ళ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమెజాన్ లోని మెయిన్ ఆఫర్స్ ఎప్పటికప్పుడు అమెజాన్ ఆఫర్స్ అనే వాళ్ళ ఛానల్లో ప్రోడక్ట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మీకు తక్కువ ప్రైస్ లో దొరకాలంటే వీళ్ళ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో పిన్ చేశారు. జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. కంప్యూటర్ రెంట్ కి ఇవ్వబడను. మీరు వాడుకున్నన్ని రోజులు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వారికి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా ఇవ్వబడను. అలాగే 7,500 రూపాయలకే 1000 సబ్స్క్రైబర్స్, 11,000 రూపాయలకే 4,000 వాచింగ్ అవర్స్ పెంచి ఇవ్వబడను. లేదంటే డబ్బు వాపస్. పూర్తి వివరాలకు 9347582620 కి కాల్ చేయండి. లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు కంప్యూటర్ పై ఆఫర్లు కావాలంటే వాట్సాప్ లో అప్డేట్స్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ సేల్ అని టైప్ చేసి ఫాలో అవ్వండి. లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, లింక్ పంపిస్తాము. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇక్కడ రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాడార్ వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. 48 గంటల్లో నిందితులను పట్టుకున్నాం. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత స్పష్టం. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం అనివార్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నౌకాదల్ రాడార్ స్టేషన్ కు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయనివ్వబోవని తేల్చి చెప్పారు. మనం హైదరాబాదును పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది. ముఖ్యంగా మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. బంగాళాఖాతం, అదేవిధంగా అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఇవన్నీ కూడా 3 వైపుల దేశానికి సముద్రం మన ప్రాంతానికి ఉంటే సముద్రంలో ప్రయాణించే షిప్లను కానీ మిగతా వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడానికి ఈరోజు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ వికారాబాద్లో ఈ విఎల్ఎఫ్ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా ఈ అంశాన్ని వివాదం చేయాలని, ఇక్కడ విఎల్ఎఫ్ నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సేమ్ విఎల్ఎఫ్ తమిళనాడులో 1990లో ప్రారంభించారు. 34 సంవత్సరాలైన ఎలాంటి చిన్న నష్టం కానీ, ప్రకృతికి కష్టం కానీ, ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కానీ తమిళనాడులో జరగలేదు. ఇవాళ దేశంలో 2వ విఎల్ఎఫ్ వికారాబాద్ ప్రాంతంలో, మన ప్రాంతంలో రావడం, ఈ ప్రాంతానికి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహించడం, ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను ప్రాతినిధ్యం వహించడం, మన హయాంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారే స్వయంగా రావడము, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి, దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. कड़ी मेहनत, यहाँ के लोगों का कड़ा परिश्रम, मुझे कई मौकों पर तेलंगाना आने का अवसर मिलता रहता है और यहाँ के लोगों से बातचीत करने का भी अवसर मिलता रहता है. इसके अलावा रक्षा मंत्रालय में या फिर आर्म्ड फोर्सेज में भी तेलंगाना के कई अधिकारियों से मुझे बातचीत करने का समय समय पर अवसर मिलता रहता है. तो मैं उनमें एक चीज जरूर देखता हूं, वह देखता हूं उनकी हार्ड वर्किंग, उनकी कड़ी मेहनत. इस क्षेत्र के लोगों के अंदर काम करने के प्रति गजब की कर्मठता देखने को मिलती है. इसलिए इस क्षेत्र के लोग भी अभिनंदन के पात्र हैं. मैं मुख्यमंत्री श्रीमान रेवंत रेड्डी जी से कहना चाहूंगा कि आप बड़े भाग्यशाली हैं कि आप इतने मेहनती लोगों का प्रतिनिधित्व कर रहे हैं और आप यहाँ के मुख्यमंत्री हैं. साथियों, जब यह वेरी लो फ्रीक्वेंसी स्टेशन अपने निर्माण के बाद यह काम करना प्रारंभ कर देगा, यानी जब फंक्शनल हो जाएगा, तो हमारे मैरीटाइम फोर्सेज के लिए
अनेक दृष्टि से यह बहुत ही महत्वपूर्ण सिद्ध होगा। मेरी नज़र में इस प्रकार के हाई टेक इंफ्रास्ट्रक्चर सिर्फ एक मिलिट्री एस्टेब्लिशमेंट ही नहीं होते, बल्कि इनका स्ट्रेटेजिक रोल, रणनीतिक भूमिका इन्हें नेशनल इंपॉर्टेंस का स्वाभाविक रूप से दर्जा देती है। दुनिया के अनेक रक्षा विशेषज्ञों का यह मानना है कि जिस तरीके से वारफेयर के तरीके डायनेमिक हो रहे हैं, ऐसी परिस्थितियों में मैन एंड मशीन यानी मनुष्य और मशीन के बीच इफेक्टिव कोऑर्डिनेशन, प्रभावी समन्वय का यह होना यह अति आवश्यक होता जा रहा है। चाहे वह साधारण परिस्थिति हो या फिर असाधारण परिस्थिति, हर स्थिति में किसी भी कमांड सेंटर का उससे जुड़े हुए सभी लोगों के बीच इंफॉर्मेशन के सीमलेस फ्लो का यह होना बहुत जरूरी है। और इस प्रकार के कम्युनिकेशन के लिए ऐसे सेंटर्स मैं मानता हूं कि बेहद इंपॉर्टेंट होते हैं। साथियों, एक स्ट्रांग मिलिट्री कम्युनिकेशन सिस्टम कई कारणों से यह महत्वपूर्ण होता है। इफेक्टिव कम्युनिकेशन किसी भी कॉम्प्लेक्स ऑपरेशन के कोऑर्डिनेशन में यह बहुत ही आवश्यक हो जाता है और यह मिशन में शामिल पर्सनल के रोल, रिस्पॉन्सिबिलिटी और उस मिशन के ऑब्जेक्टिव्स के प्रति उनकी अवेयरनेस, उनकी जागरूकता को यह लगातार बढ़ाता रहता है। एक क्लियर और सिक्योर कम्युनिकेशन चैनल न केवल टाइमली और इफेक्टिव डिसीजन मेकिंग में वह मदद करता है, बल्कि कमांड के ऑर्डर्स को फील्ड फॉर्मेशन तक पहुंचाने और सबऑर्डिनेट से फीडबैक प्राप्त करने के लिए भी यह एक महत्वपूर्ण माध्यम होता है। साथियों, दूसरी ओर जब सोल्जर्स अपने को पूरी तरह से इन्फॉर्म्ड और इंक्लूडेड पाते हैं तो उनके मोरल और यूनिटी को बहुत ही बढ़ावा मिलता है। किसी भी युद्ध स्थल या ऑपरेशनल एनवायरनमेंट में यदि पूरी इंफॉर्मेशन अवेलेबल हो तो इसका सेफ्टी और स्टडी दोनों पर काफी पॉजिटिव इम्पैक्ट होता है। इन सब बातों के अलावा क्राइसिस मैनेजमेंट की अवस्था में एक क्लियर कम्युनिकेशन चैनल तो एक रामबाण की तरह यह काम करता है और ऐसा तब और यह आवश्यक हो जाता है जब सिचुएशन बहुत ही डायनेमिक हो, यानी बहुत సత్యసాయి జిల్లాలో అత్తాకోడలపై అత్యాచార ఘటన బాధాకరం. కేసును ఛాలెంజ్ గా తీసుకున్నాం. 48 గంటల్లో నిందితులను పట్టుకున్నామని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. మహిళా భద్రత విషయంలో రాజీపడే ఆలోచన లేదని అన్నారు. టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని ఆమె తెలిపారు. అయితే ఈ రోజు మన సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే టెక్నాలజీని బేస్ చేసుకుని వాళ్ళు సీసీ కెమెరాస్ బద్దలుగొట్టినా కూడా టెక్నాలజీ బేస్ తో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని వివిధ ప్లేసుల్లో వాళ్ళందరినీ కూడా దగ్గర 200 కిలోమీటర్లు చేస్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కొండలు గుట్టలు కూడా ఎక్కి వాళ్ళు ఓవరాల్ గా 48 అవర్స్ లో 5 నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అందులో ఒక 3 మైనర్లు ఉన్నారు. విషయం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఇంచుమించుగా 32 కేసులు ఒక అతని మీద ఉన్నాయి. అందులోని అవన్నీ కూడా దొంగతనం కేసులే. అంటే దొంగతనం అంటే వీళ్ళు రిపీటెడ్ గా చేసే పరిస్థితులు, దొంగతనం రిపీటెడ్ గా చేసే పరిస్థితులు ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల్ని అతి చాకచక్యంగా విత్ ఇన్ డేస్ 48 అవర్స్ విత్ ఇన్ అవర్స్ లోనే పట్టుకుని ఈ రోజు రిమాండ్ కి పంపించిన పరిస్థితి. అంటే ఇక్కడతో ఇది ఆగకూడదు. డెఫినెట్ గా ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ నిందితుడికి శిక్ష పడాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకమైన ఒక కోర్టుకి, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కావాలి అని చెప్పి ఈ రోజు హైకోర్టుకి కూడా గవర్నమెంట్ ఈ రోజు రాయడం జరుగుతుంది. అంటే విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కేసు నిమిత్తం, అదే విధంగా బాపట్లలోనే ఒక సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఒక సంఘటన మనందరికీ కూడా తెలుసు. ఆ 2 కేసుల్ని కూడా ఈ ప్రత్యేక కోర్టుకి అప్పచెప్పి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం. అంటే ఈ స్పెషల్ కోర్టును తీసుకొచ్చి, మనకి పర్టికులర్ గా స్పెషల్ కోర్టును తీసుకొచ్చి తొందరగా నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వం తాలూకా ఆలోచన. అంటే ఈ రోజు వరకు నాకు తెలిసి లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఏ రోజు కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఒక స్పెషల్ కోర్టు గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాసిన సందర్భం కనిపించలే. కానీ ఈ రోజు మనకి జరుగుతున్న నేరాల దృష్ట్యా ఎటువంటి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీదకి అఘాయిత్యాలు జరగకూడదు, వాళ్ళకి భరోసా కల్పించాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని అంటే మాకు ఏముందిలే బెయిల్ వచ్చింది, తర్వాత మేము బయటకు వచ్చేస్తాము, ఇవన్నీ అయ్యేసరికి ఎన్నో రోజులు పడుతుంది అన్న ఆ
చులకన భావం లేకుండా స్పెషల్ కోర్టు కూడా ఈ కేసును అప్పచెప్పి నిందితులకి అతి త్వరితగతిన శిక్ష పడేటట్టుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్నది నిజంగా మనందరం కూడా ప్రశంసించదగ్గ విషయం. గౌరవ సీఎం గారు కూడా నిన్న కూడా మన డీజీపీ గారితో అదేవిధంగా ముఖ్య పోలీస్ అధికారులందరితో పాటు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అనేది తగ్గాలి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు గాని, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు గాని ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకుని తొందరగా నిందితులు పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. మాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి. ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు, ఎవరైతే మనం మాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నిట్లోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్ లో సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఈ రోజు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఫుటేజెస్ మనం తీసుకోవటం, తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్ కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ దగ్గర మీరు ప్రైవేట్ ప్లేసెస్ లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్ కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గనక ఇస్తే డెఫినెట్ గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకుని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్ లోని దాని అంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. కెమెరాస్ లేవు, వాటి చోట్ల ఏం చేయాలి? డ్రోన్స్ ఉపయోగించమని చెప్పారు. డ్రోన్స్ ని యూజ్ చేసుకుని ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకుని ఎక్కడైనా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని కూడా క్యాప్చర్ చేయమన్నారు. డ్రోన్స్ కూడా లేని సమయంలో ఈ రోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే నిజంగా నేరాలను అరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిది. ఈ రోజు ఎంత పెద్ద వెపన్ అంటే ఈ రోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్నది ఇబ్బంది జరిగింది, ఎవరైనా ఒకరికి కొంచెం గొడవ పడ్డారు, తొందరగా ఒక వీడియో తీస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో అటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ తీసుకోవాలి. దానికి ఒకటి కూడా చెప్తున్నారు, ఈ రోజు గవర్నమెంట్ తరపున మేము కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే వాళ్ళ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచుతాము. పబ్లిక్ ఎటువంటి పరిస్థితులను చేయము. వాళ్ళకి ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంటే ఓవరాల్ గా ఇక్కడ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిందితులకి శిక్ష పడేయడం ఒక ఎత్తు అయితే అసలు ఆ క్రైమే జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి అని ఒకే ఒక కారణంతో ఈరోజు ఇన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరుగుతుంది, ఎస్పెషల్లీ టెక్నాలజీని ఉపయోగించుకొని. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత అవసరాల కోసం కోట్లు మింగిన అనకుండా జగన్ రెడ్డి అంటూ ఘాటుగా విమర్శించారు. ఈయన నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ కు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ ప్రతి ఒక్క సామాన్యుడికి కనపడతాయి కదా, అందుకని నో ఎంట్రీ, ఎవరిని కూడా లోపలికి అనుమతించేవాళ్ళు కాదు. అది అవటానికి పబ్లిక్ రోడ్ అయినప్పటికీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డుని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఆ లోపల ఉన్నటువంటి ఇళ్లకెళ్లాలంటే చాలా నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోడ్డుని ఓపెన్ చేయటం జరిగింది. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మనందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో అదొక వింతగా మనం చెప్పుకుంటాం. 7 వండర్స్ లో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని కొన్ని లక్షల మంది వెళ్ళి చైనాలో ఉన్నటువంటి ఆ గ్రేట్ వాల్ ని చూసొస్తూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్, ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ఇవాళ ఇదొక ప్రజలందరికీ ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అయిపోయింది. విజయవాడ ఎవరొచ్చినా మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు చెన్నై నుంచి, వాళ్ళు మామూలుగానే దుర్గగుడి దర్శనాలకు వెళ్ళారు. ఇంకేంట్రా ఏమన్నా చూస్తారా మీరు, చుట్టుపక్కల ఏమన్నా చూసే ఇంట్రెస్ట్ ఉందా అంటే, అరే ఒక్కసారి ఆ ఫెన్సింగ్ ఏదో కట్టాడంట కదరా మీ సైకో, ఏదో 30 అడుగులు ఎత్తుంటుందంట, ఇనప కవచం అంట ఇంటి చుట్టూతా, ఒక్కసారి అది చూడాలని ఉందరంటే నేను ఆశ్చర్యపోయారే బాబు, ఇదో పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది అంటే పంపించా. వాళ్ళు వచ్చారే ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ చూసి వచ్చారా బాబు, ఫోటోలు సెల్ఫీలు దిగుతా ఉన్నారు అక్కడ. అంటే ఇదొక నిజంగానే నాకు తెలిసి ప్రపంచంలో ఎవడో కూడా ఈ రకంగా
ఇంటి చుట్టూ ఇన్నడుగుల ఎత్తులో ఇనప కంచెను కట్టుకుని ఉండరు. సరే, కట్టుకుంటే కట్టుకున్నాడు. ఇదేమన్నా ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నాడా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎన్ని కోట్లో తెలుసా అండి? జిఏడి వాళ్ళు విడుదల చేసినటువంటి అధికారిక సమాచారం మేరకు ఈ ఇనుప కంచె, ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ కి మన మాజీ ముఖ్యమంత్రి మన మాము ఖర్చు చేసింది ఎంతో తెలుసా? అక్షరాల 12,85,00,000 రూపాయలు. 12,85,00,000 రూపాయలు తగలేసి ఇదిగో ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ కట్టాడు. ఇదేం ఆయన సొంత డబ్బులతో కట్టుకోలేదండి. ఆయన సొంత జేబులో నుంచి ఒక్క పైసా ఖర్చు చేయాల. 12,85,00,000 రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మన మాము ఈ ఇనుప కంచెను కట్టాడు తాడేపల్లి, ఆయన ఉండేటటువంటి తాడేపల్లి కొంప చుట్టూ. నిజంగా కొద్దిగానే సిగ్గుండాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఈయన గారు చేసినటువంటి అరాచకాలు నేను చెప్పా కదా, ఇదిగోండి. అమరారెడ్డి కాలనీ వాసుల ఇళ్లు ధ్వంసం, భద్రత పేరుతో ఇళ్లను కూల్చిన జగన్ సర్కార్. ఆయన ఇంటి పక్కనే అమరారెడ్డి కాలనీ వాసులు నిజంగా ఆ రోజున వాళ్ళ వ్యధ చూసిన వారికి ఎవరికైనా కళ్ళెంట నీళ్లు వచ్చాయి. మహిళలను కూడా చూడకుండా ఇళ్లలో నుంచి ఈడ్చి పారేసి సీఎం కోసం కాలనీ ఖాళీ. ఇది ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి తన ప్యాలెస్ కోసం ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి? తెలంగాణలో డీఎస్సీ పోస్టులకు కౌన్సిలింగ్ యథాతథం. అన్ని జిల్లాల డీఈఓలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులను కౌన్సిలింగ్ కు పిలిచారు అధికారులు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ అంత లేకుండా 2 లేన్ శాంక్షన్ అయ్యి ఉంటే ఫస్ట్ కవిత గారి టైంలో, దానికి నేను ఎంపీ అయినాక ట్రాఫిక్ బంద్ చేయించి బైపాస్ రోడ్ది మొత్తం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయేటట్టు చేసి ట్రాఫిక్ ఎక్కువ వచ్చేటట్టు కనబడేటట్టు చేసి 4 లేన్లు చేయించినాం. దాన్ని 4 లేన్లు చేయించి ఇది 50-50 బడ్జెట్ సెంటర్ స్టేట్. ఈ పని 93 కోట్ల ఎస్టిమేట్. దానికి ఇప్పుడు రివైజ్డ్ 103 కోట్లు అయింది. 10 కోట్లు ఎస్టిమేటు రివైజ్ చేసి సబ్మిట్ చేసి ఏప్రిల్ 2024లో చేసిర్రు. కాంగ్రెస్ అధ్యక్షులు గారికి ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఏప్రిల్ 2024లో 10 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్ పంపించారు. స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి. అది తొందరగా శాంక్షన్ చేయించండి. లేకపోతే వీళ్ళ ఆఫీసర్లు ఏమంటారు అంటే ఫస్ట్ ఒక సైడ్ చేస్తాం బ్రిడ్జ్, తర్వాత ఇంకో సైడ్ చేస్తాం అంటున్నారు. ఈ ఇన్స్టాల్మెంట్ పనులు మనకు వద్దు. ఇది సబ్మిట్ చేసి కూడా 6 నెలలు అయింది. 10 కోట్లు శాంక్షన్ చేయించారు. ఈ రివిజన్ కూడా ఫౌండేషన్ డీవియేషన్ అవ్వడం వల్ల, జీఎస్టీ కొంచెం పెరగడం వల్ల, మేజర్ గా ఫౌండేషన్ డీవియేషన్స్ అవ్వడం వల్ల రివైజ్డ్ డ్రాయింగ్స్, రివైజ్డ్ ఎస్టిమేట్లు అయినాయి. కాంట్రాక్టరు బిల్స్ టైంకి ఇస్తలేరు. కాంట్రాక్టర్ బిల్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన నెలలు ఇస్తలేరు స్టేట్ గవర్నమెంట్. రైల్వేస్ నయా పైసా కాంట్రాక్టర్ కి డ్యూ లేదు. జూన్ 2025కి రైల్వే వరకు కంప్లీట్ అయిపోతుంది రైల్వే పోర్షన్. స్టేట్ గవర్నమెంట్ వర్కులు అదే టైంకి కంప్లీట్ చేస్తామంటున్నారు, కానీ కాంట్రాక్టర్ కి బిల్స్ మాత్రం చాలా డిలే చేస్తున్నారు. ఇది మహేష్ గారికి నా సూచన. 10 కోట్ల ఎస్టిమేట్స్ తొందరగా ఇచ్చేయండి, రివైజ్ ఎస్టిమేట్ శాంక్షన్ చేయండి, ప్లస్ బిల్స్ తొందరగా రిలీజ్ చేయండి. అరసపల్లి 135.9 కోట్లు. ఇందులో దాదాపు 95% పైన సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. 3.5 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉన్నది. వర్క్ ప్రోగ్రెస్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ ఉన్నది. షెడ్యూల్ కంటే ఫాస్ట్ గానే ఉన్నది. పేమెంట్ డ్యూ 4.5 కోట్లు ఇంక ఉన్నది.
ఇది ఆగస్టు సబ్మిట్ చేసిండ్రు 4.3 కోట్లు. అది 2 నెలలు అవుతున్నా బిల్లు ఇస్తలేదు ఇంకా, అయినా కాంట్రాక్టర్ చేస్తున్నాడు. ఇది రిలీజ్ చేపియండి. మొట్టమొదటిగా 3.5 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేపియండి. సో దాట్ వర్క్ ఫాస్ట్ ఇంకా స్పీడ్ పెరుగుతుంది. వీళ్ళు ముస్లిం ఏరియా అంటే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ చూపిస్తారు. అదే ఇంట్రెస్ట్ మాధవనగర్ మీద చూపెట్టుంది. $773 ఆర్మూర్ టౌన్ రైల్వే వర్క్ పోయిన నెల సెప్టెంబర్లో అయిపోయింది. ఆర్మూర్ ప్రజలందరూ వినాలి, రైల్వే వర్క్ అయిపోయింది. అప్రోచ్ రోడ్ల వర్క్స్ ఇది మొత్తం 37 కోట్ల వర్క్. ఇది అప్రోచ్ రోడ్ల వర్క్లు బిల్స్ డ్యూ 5 కోట్ల దాకా ఉన్నాయి. ఇది సబ్మిట్ చేసి కూడా 2 నెలలు కావస్తుంది అనుకుంటా. ఈ బిల్స్ తొందరగా క్లియర్ చేయించండి. కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్తా ఉన్నా, దయచేసి మీరు ఈ బిల్స్ తొందరగా క్లియర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన డేట్ ఇవాళ ఒఫీషియల్ రివ్యూలా నవంబర్ ఎండ్ వరకు అప్రోచ్ రోడ్లు ఒక స్లాబ్ వేసి. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. जिसकी सीधे सीधे जिम्मेदारी प्रधानमंत्री मोदी जी की है, भारतीय जनता पार्टी की केंद्र सरकार की है। वादा किया गया था कि जब सरकार आएगी बीजेपी की केंद्र में तो विदेशों से काला धन आएगा, लेकिन साथियों काला धन तो नहीं आया, पर विदेशों से बहुत बड़ी मात्रा में ड्रग्स भारत देश में जरूर आ रहा है। जो पिछले 10 साल से ये हो रहा है वो एक सहज एक कोइंसिडेंस है या कोई एक प्लानिंग है। एक तरफ युवाओं को नशे में डालने की कोशिश तो नहीं की जा रही, क्योंकि युवा बेरोजगार है, उसको उसकी तरफ तो नहीं ढकेला जा रहा। जो पिछले 10 सालों में हो रहा है उसके लिए मैं अगर 2 पंक्तियों में कुछ बयान करना चाहूं तो मैं ऐसे कहना चाहता हूं, वो आए हमारे कब्र में दिया बुझा के चले गए। वो आए हमारी कब्र में दिया बुझा के चले गए, दिए में जो तेल था वो भी सर पे लगा के चले गए। वैसा ही हुआ है जो पिछले 70 सालों में जो इंस्टीट्यूशंस बने थे, जो चीजें कांग्रेस पार्टी के समय में बनी थी, उनको बेचने का काम किया, बेरोजगारी को बढ़ाने का काम किया, नशे को बढ़ाने का काम किया। उसके खिलाफ आज भारतीय युवा कांग्रेस एक आंदोलन शुरू कर रही है जो पूरे देश भर में चलेगा, और इसका आगाज कल नई दिल्ली जंतर मंतर से होगा, जिसके लिए आज हम पूरे देश भर के युवाओं को यह बताना चाहते हैं कि इसमें आप हमारे साथ जुड़ें। ये कल दिल्ली से प्रोग्राम शुरू होकर प्रदेशों में जाएगा, डिस्ट्रिक्ट्स में जाएगा, उसके बाद असेंबलीज में भी जाएगा, पूरे देश भर में चलेगा। और इस प्रोग्राम का, इस आंदोलन का नाम है नौकरी दो नशा नहीं। भारत का युवा नौकरी चाहता है, नशा नहीं चाहता, जिसपे आज भारत सरकार या ये बीजेपी सरकार उसको ढकेलना चाहती है। साथ ही साथ बहुत बार कहा जाता है कि हमारा युवा जो है वो युवा, हमारा धर्म खतरे में है, हमारी काफी चीजें खतरे में है। आपको एक चीज कहना चाहता हूं, ना धर्म खतरे में है ना कोई और खतरे में है। अगर कोई खतरे में है तो आज देश का युवा खतरे में है, जो बेरोजगारी की ओर ढेला जा रहा है, जो ड्रग्स की ओर ढेला जा रहा है। तो इसको रोकने के लिए जो हम मुहिम शुरू कर रहे हैं, मैं आपके माध्यम से पूरे देश के युवाओं को यह अपील करता हूं, अनुरोध करता हूं कि हमारी इस आंदोलन पे नौकरी दो नशा नहीं जुड़े, और इस मुहिम के खिलाफ, ये जो ड्रग्स की मुहिम है, ये जो पिछले 10 साल से बढ़ती जा रही है, इसके खिलाफ हमें योगदान दें। धन्यवाद। यस अगर कोई सवाल नहीं है तो हम पूछ सकते। మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులపై ఆయన మండిపడ్డారు. ప్రజలకు చెప్పాడు, అందరూ అనుకునేది ఏంటంటే సంపద సృష్టి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి
రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి సంపద సృష్టిస్తారు ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా సంపద ఏ రకంగా సృష్టించాలి అనేటువంటి దానికి ఈ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారనేటువంటిది నిన్నటితో అర్థమైంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి అలాట్మెంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏ రకంగా కేటాయింపులు జరిగినాయో మనందరం కూడా చూసాం. దీంతో పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో ఒక పెద్ద కుంభకోణానికి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలనేటువంటి దానికి దారులు తీశారో అనేటువంటిది నిన్నటితో కనబడింది. మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి ప్రభుత్వం మాది. 4,500 షాపులు ఉంటే 2,900 షాపులు కుదించినటువంటి ప్రభుత్వం మాది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలని రక్షించాలి, ముఖ్యంగా మద్యానికి బానిసలైనటువంటి అనేక కుటుంబాలని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అన్ని పక్కన పెట్టి ఆ రోజు వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మద్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉండండి, రానున్నటువంటి 2-3 నెలల్లో ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాపు, ప్రతి ఇంటికి మద్యాన్ని అందించేటువంటి సందర్భాలు రాకపోతే మీరు అడగండి. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున వసూలు చేసినటువంటి లైసెన్స్ ఫీజు కానివ్వండి, లేదా అలాట్మెంట్కి సంబంధించినటువంటి తీసినటువంటి డ్రాలో పెట్టినటువంటి డబ్బు కానీ వీటన్నింటినీ ఏ రకంగా రాబడతారు? ప్రతి ఇంటికి మద్యాన్ని సరఫరా చేసేటువంటి స్కీములు తీసుకొస్తారు, ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాపులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. తద్వారా ఈరోజు పూర్తిగా విద్యని వైద్యాన్ని అన్ని పక్కన పెట్టి వెనక్కి నెట్టేసి విద్యా వైద్యం కాదు మద్యమే ప్రధానం, నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇసుక దొరకనటువంటి సందర్భాలు, ఉచితంగా ఇసుక అని చెప్పానన్నారు. ఈరోజు టన్ను దాదాపు 1,500 నుంచి 1,600 రూపాయలు ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మా మహిళా నాయకత్వం కానీ పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తారు. డెఫినెట్గా ఏదైతే ఈరోజు తీసుకున్నటువంటి మద్యం పాలసీ కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బాగోగుల కోసం, వాళ్ళ సంపద సృష్టించడం కోసం పెట్టినటువంటి విధానాన్ని దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అందులోని మరి ముఖ్యంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇక్కడ రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాడార్ వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. 48 గంటల్లో నిందితులను పట్టుకున్నాం, ఏపీ హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.